గుప్త నిధుల కోసమే రంగనాయకుల స్వామి గుండం మూసేశారా? దేవుడి గుండాన్ని ధ్వంసం చేయడానికి కారణమేంటి? జడ్చర్లలో రోజుకో విధ్వంసం, రోజుకో కబ్జా. తెలంగాణలో జడ్చర్ల పేరు చెప్తేనే హడలెత్తుతున్న ప్రజలు. రాజకీయ నాయకుల అండదండలతో రెచ్చిపోతున్న మాఫియా. గుడి లేదు, బడి లేదు, భూదాన భూమి లేదు. ఎంతో చరిత్ర ఉన్న కోనేరులు ధ్వంసమే. సహజ సిద్ధంగా ఏర్పడ్డ గుడి, బడి, కోనేరు, గుండాలు కూడా ధ్వంసమే. ఎంతో పవిత్రంగా పూజించే జడ్చర్ల శ్రీ రంగనాయకుల స్వామి గుడి దగ్గర జరిగిన విధ్వంసం దీనికి సూచన. స్పందించి పోరాడకుంటే దేవుడు కూడా మిగలడు. నమస్కారం, గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనం రంగనాయకుల స్వామి గుట్టపైన ఉన్నాం. రంగనాయక స్వామి గుట్టపైన గత 2-3 రోజులుగా బాదేపల్లి సామాజిక మాధ్యమాలలో హల్చల్ అవుతుంది. దేవుడి గుడి ముందులో సహజ సిద్ధంగా ఏర్పడిన గుండాన్ని మూసివేశారు అని చెప్పేసి. సో అది ఎంతవరకు నిజము అనేది తెలుసుకుందామని ఈరోజు మనం ఉదయం గుట్ట మీదకి వచ్చాము. అయితే నిన్న సాయంకాలం వరకు మూసివేసిన గుండాన్ని రాత్రికి రాత్రే తెరవడానికి ప్రయత్నం చేస్తున్నారంటే ఏమి జరిగింది అనే ప్రశ్నలకు అందరికీ అనుమానాలు పెరిగిపోతున్నాయి. నిజంగానే ఇక్కడ గుప్త నిధుల కోసం తవ్వారా, లేదు అంటే అభివృద్ధి కోసమే తవ్వారా? ఒకవేళ అభివృద్ధి కోసమే ఈ గుండం మూసివేసినట్లు అయితే ఇది ఒక వ్యవస్థ ఆస్తి, దేశ సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినది. ఒక వ్యక్తి తన సొంత నిర్ణయంతో ఒక గుండాన్ని ఎలా మూసివేస్తారనే ప్రశ్న జడ్చర్ల పట్టణ ప్రజలు వేస్తున్నారు. అలాగే కాదు, జడ్చర్ల పట్టణ శివారులో ఉన్న వెంకటేశ్వర స్వామి భూములు కూడా కొన్ని వేల ఎకరాలు అన్యాక్రాంతమై దాంట్లో ఇండ్లు కట్టుకొని నివసిస్తూ ఉన్నారు. అలాగే 138 సర్వే నెంబర్లో కూడా రీసెంట్గా భూదాని పొలం వచ్చేసి వేరే వాళ్ళ పేరు మీద పట్టయింది. ఇది అంటే జడ్చర్ల అంటేనే ఒక సమస్యల నిలయంగా తయారైంది గత 4-5 సంవత్సరాల నుంచి. దీన్ని ఒక సమస్య పుట్టగా తయారు చేసేసారు. సరే, ఊర్లో ఉందబ్బా, రోడ్డు విస్తరణకు అడ్డం వస్తుంది, లేదంటే ఒక వెంచర్లకు అడ్డం వస్తుంది అనుకుంటే ఓకే, మనం యాక్సెప్ట్ చేయొచ్చు. గుట్ట పైన కానీ ఎవరికి సంబంధం లేని ప్లేస్లో ఇక్కడ ఇంత ఆర్భాటంగా గుట్టు చప్పుడు కాకుండా చేయడంలో ఆంతర్యం ఏమిటి అనేది తెలియాలి. ప్రభుత్వ అధికారులు అండ్ మైనింగ్ అధికారులు, రెవెన్యూ అధికారులు, తర్వాత దేవాదాయ శాఖ నిద్రమత్తులో ఉండడం వల్లనే ఇలాంటి ఈ అన్యాయ అక్రమాలు సాగుతున్నాయని అనుకుంటాం. కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన చెట్టు ఇది. యాక్చువల్గా మనుషులు నాటింది కాదు, ఈ తరం వాళ్ళు నాటింది కాదు ఈ చెట్టు. గుట్టపైకి దర్శనానికి వచ్చిన ఆడవాళ్ళు వాళ్ళ మొక్కుల కోసమని ఈ చెట్టుకు వచ్చేసేసి వాళ్ళ మొక్కులని ముడుపు కట్టుకుని దేవుడి చుట్టూ తిరిగి ముడుపు కట్టేవాళ్ళు. దేవుడి గుడి ముందు ఈశాన్యంలో గుంత ఉంది, బాయి ఉంది అనే కాన్సెప్ట్తో పూసేశారు. మీకు ఏ ఆగమ శాస్త్ర నిపుణులు చెప్పిర్రు? ఈ చెప్పిన దాన్ని మీరు జడ్చర్ల మున్సిపాలిటీ పబ్లిక్లో పెట్టారా? లేదంటే జడ్చర్లలో హిందూ ధర్మకర్తలు ఉన్నారు, అయ్యగారులు ఉన్నారు, పండితులు ఉన్నారు, ప్రభుత్వం ఉంది, పోలీస్ వ్యవస్థ ఉంది. ఇన్ని వ్యవస్థలు ఉన్న తర్వాత కూడా మీ సొంత నిర్ణయంతో మీరు ఈ గుండాన్ని ఎందుకు మూసారు? సరే, రాత్రికి రాత్రి తెరవాల్సినంత అవసరం ఏముంది? ఓకే, దీనిపైన ఉన్నత అధికారులు దృష్టి సారించి ఇంకొకటి చరిత్ర నానుడు ఉంది. జడ్చర్ల రంగనాయకుల స్వామి గుట్ట దగ్గర నుంచి గంగాపురంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి గుండం వరకు భూమిలో సొరంగం ఉందనేది ఒక ప్రచారము మనకు అందుబాటులో ఉంది. కానీ ఈ ప్రచారానికి ఈ గుంతలు తీయడము, ఈ వ్యవస్థని, ఈ గుండాన్ని నాశనం చేయడం ఏదైతే ఉందో 100% ఇక్కడ గుప్త నిధులు తవ్వారు, దొరికాయి. దొరికిన తర్వాత ఎవరికి అనుమానం రాకుండా ఉండడం కోసం ఆ కూలగొట్టిన గుండంని రేపు ఇది ఆషాఢ మాసం స్టార్ట్ అవుతుంది. ఇవాళ ఆషాఢ మాసం స్టార్ట్, 30 రోజుల తర్వాత శ్రావణ మాసంలో ఇక్కడ ప్రకృతిగా ఒక 30 రోజుల పాటు విశేషమైన పూజలు అందుకుంటాయి. కొందరు వ్యక్తులకు ఈ గుడి ఆలయ ధర్మకర్తలు అని చెప్పుకుంటూ గుడిని సర్వనాశనం చేయడం కాకుండా ఇది దేశ సంపద, ఒక వ్యక్తి సంపద కాదు. ఇలాంటి వ్యక్తులపైన ప్రభుత్వం స్పందించి విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. అలాగే ఇదే విషయం పైన ప్రభుత్వ అధికారులు, జిల్లా కలెక్టర్ గారు, తర్వాత ఈ జిల్లాకు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా ఈ విషయం పైన స్పందించాలని కోరుకుంటున్నాం. ఒకవేళ స్పందించని ఎడల మీ పార్టీకి చెందిన వ్యక్తులే ఇది చేశారు కాబట్టి మీ ప్రభుత్వం దగ్గర నుంచి చేపించుకుని ప్రజలు అపోహపడే అవకాశం ఉంది. కాబట్టి మీరు దేవుని జోలికి రాకండి. ఓకే, గైరాన్లు తీసేసుకున్నారు, శిఖం భూములు తీసేసుకున్నారు, చెరువులు ఆక్రమించారు, కాలువలు ఆక్రమించారు, తర్వాత భూదాన్ పొలాలు ఆక్రమించారు. లాస్ట్కి ఈ గుడి నీకేం అడ్డం వచ్చింది? ఈ గుడి నీకు దేనికి అడ్డం వచ్చింది? ఒకవేళ గుడి దగ్గర నువ్వు ఆలయం కట్టాలనుకున్నావు, డెవలప్మెంట్ చేయాలనుకున్నావు, చెయ్యి. ఎవరిని అడిగి చేస్తున్నావు? గుడి నీ సొంతం కాదు కదా. ఒకవేళ నువ్వు చైర్మన్వే అయినా, ధర్మకర్తవే అయినా, డైరెక్టర్వే అయినా, ఓకే, నీ దగ్గర ఎంత డబ్బులున్నా ఇది నీ ఆస్తి కాదు, దేశ ప్రజల ఆస్తి. నువ్వు దేశ ప్రజలంటే కనీసము ఈ
మహబూబ్నగర్ జిల్లాలో కనీసం జడ్చర్ల మున్సిపాలిటీలో ఉన్న పాలక వర్గం లేదు అంటే మిగతా వాళ్ళనన్నా నువ్వు అడగాలి కదా. ఇలా అభివృద్ధి చేస్తున్నాం, దీనికోసం డెవలప్మెంట్ కోసం చేస్తున్నాం, ఫ్యూచర్లో దీన్ని పెద్దగా డెవలప్మెంట్ చేస్తామని అనుకోవడానికి. సో దీనిపైన ప్రభుత్వము ఒకసారి కఠిన చర్యలు తీసుకొని వాళ్ళకి శిక్షిస్తే తప్ప ఇలాంటివి పునరావృతం కావు. కానీ ఇక్కడ తవ్వడానికి ముందు ఏం జరిగిందనే విషయం పైన భూగర్భ శాస్త్రవేత్తలు, అలాగే మైనింగ్ వాళ్ళు, అలాగే దేవాదాయ కమిటీ వాళ్ళు వీళ్ళపైన చర్యలు తీసుకోవాలి. దీనిపైన సూక్ష్మంగా, అతి సూక్ష్మంగా ఇంత తవ్వకాలు జరిపారా? తవ్వకాలు జరిగితే ఇక్కడ గుప్త నిధులు దొరికాయా? గుప్త నిధులు దొరికితే గుప్త నిధులు ఎవరికి తరలించారు? గుప్త నిధులు తవ్వడంలో లేదా తరలించడంలో భాగస్వాములైన అధికార పార్టీ నాయకులు ఉన్నారా, లేదంటే రాజకీయ నాయకులు ఉన్నారా, ప్రభుత్వ అధికారులు ఉన్నారా అనేది తెలియాల్సి ఉంది. ఎవరు చేస్తారో వాళ్ళ మీద చర్యలు వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకుంటాం. అటువంటిది ఏమి ఇబ్బంది లేదు. ఖచ్చితంగా వాళ్ళ మీద శాఖపరమైన చర్యలు వాళ్ళ మీద ఖచ్చితంగా తీసుకుంటాము. దాంట్లో ఎటువంటి అపోహ లేదు. మళ్ళీ ఆయన నిన్ననే దోగిండు అది ఎంత అది కూడా తెలియదు. నిన్న వాట్సాప్లో నేను రాత్రి ఉన్నప్పుడు చేయగారు ఫోన్ చేసిన, నేను వచ్చినప్పుడు వచ్చి చూస్తున్నాము. దీని గురించి కూడా మీ ప్రజల ఉన్న వాళ్ళకి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా దీని మీద కూడా ఒకటి కమిటీ వేస్తాము. ఇంతకుముందు సరే అతను కంపెనీ ఉంటారంటే నాకేదో ధర్మకర్తగా నాకు ఆర్డర్ ఇచ్చిండ్రు అది ఇదని ఏదో వాట్సాప్లో పెట్టింది, నేను వచ్చేటప్పుడు చూసినాను. అవన్నీ కావు, అది కూడా మేము చూస్తాము. దీని మీద కూడా ఇప్పుడు జడ్చర్ల పెద్ద మంత్రుల సమక్షంలో అందరి సమక్షంలో దీని మీద ఒక కమిటీ ఏర్పాటు చేస్తాము. కమిటీ ఏర్పాటు చేసి అందరి ఆధ్వర్యంలో కమిటీ ఏం నిర్ణయం తీసుకుంటే దాని ప్రకారం తీసుకుంటారు. సరే ఇది ఇంతకుముందు ఎట్లా ఉండాలో దాని ప్రకారం అందరూ ప్రజలు అందరు పెద్దల సమితి ఎట్లా దాని ప్రకారం చేసేస్తాం. మా కలెక్టర్ గారు ఈ విషయం కలెక్టర్ గారు హిందూయిజానికే తలగొట్టినట్లయితే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాము. వాళ్ళ ఐడియాలు కూడా వాళ్ళ సూచనల ప్రకారం ఇది ఎలా చేసేది. ఎంక్వైరీ చేస్తారో వాళ్ళ మీద అటువంటిది అది ఏమన్నా అమావాస్య కాబట్టి ఈ కార్యక్రమం చేయడం చెప్పడం మనం ముయ్యాలంటే ఇట్లా కూర్చోడు కానీ రాళ్ళు బయటికి తీసి ముయ్యాడుగా రాళ్ళే బయటికి తీసిండి పెద్ద గుంటుండే లేదు ఎవరెవరికి 50 పైసలు